వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మెగనూరులో 1008 మంది లబ్ధిదారులకు టిట్కో ఇళ్ల పట్టాలను అందించిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్. ప్రతి పేదవాడుకు సొంత ఇల్లు ఉండాలనేదే చంద్రబాబు లక్ష్యం. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో టిట్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కలిసి 1008 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన తెలిపారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. నేను ఈరోజు ఆ పని చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ పని చేయమని చెప్పడం లేదు. పేదవాడు ఎవరైనా పేదవాడి ఇల్లు ఉండాలా, ఇల్లు చేసుకోవాలా. కానీ మళ్ళీ ఇల్లు కూడా తీసుకొని విష ప్రచారం చేస్తే మాత్రం, తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం మా అక్క తల ఊపుతుంది, నేనే చూసుకుంటా వాళ్ళ కథ ఇక్కడ అని చెప్పి. కాబట్టి దయ ఉంచి ప్రభుత్వం ఒక సంకల్పం, ఈ ఊర్లో మీ బిడ్డగా ఎమ్మెల్యేగా నేను మీ మంచి కోరుతాను, మీకు మంచి చేయాలని తాపత్రయపడతాను. ఏ ఒక్క రూపాయి వచ్చినా మీ మేలు కోసం కష్టపడతాను తప్ప వేరే ఆలోచన లేదని తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే ఇంటికి ఓనర్లైనటువంటి మా మహాలక్ష్ములందరికీ, నా ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, అసలు వాస్తవంగా అయితే ఉగాది రోజే ప్రోగ్రాం పెడదాం అనుకున్నాం. కానీ ఈరోజు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఈ రోజే ఓపెన్ చేస్తున్నారంటే ఇన్ని రోజులు నేను ఆగినాను. ఉగాది రోజే, మీకు ఉగాది కంటే ముందు మీకు అన్ని తాళాలు ఇచ్చి మిమ్మల్ని పండుగ రోజు పంపించాలని చెప్పి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా చేయడంతో ఈ రోజు కళ సాకారమైంది. నాకు చాలా ఆనందంగా, నా జన్మ ధన్యమైంది ఈరోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్కి నేను ప్రత్యేకంగా మా ఎమ్మెగనూరు గడ్డ మీద నుంచి మీ తరఫున లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, మీకు శుభాకాంక్షలమా. మీరు కూడా ఇల్లు దయ ఉంచి నేను చెప్పేది, మీకు వసతులన్నీ ఏర్పాటు చేస్తాం. ఏమి లోటున్నా ఇక్కడ కూడా పోలీసు వారికి కూడా చెప్తున్నా, ఇక్కడ నుంచి పోలీసు వారు కూడా ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఎవ్రీడే చెకింగ్ కూడా వస్తారు, మీకు కూడా ఇబ్బంది కాకుండా. ఈ ఊరు కొత్త ఎమ్మెగనూరు కాబోతోంది. నేను మళ్ళీ చెబుతున్నా, ఒక్క 5 ఏళ్ల తర్వాత చూడండి ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, పార్కులు కానీ, మన చుట్టూ ఉండే అభివృద్ధి కానీ